హాయ్ వ్యూవర్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వేటలో చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అండ్ వారి టీం మొత్తం సింగపూర్లో పర్యటిస్తున్న వేళ ఆ సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఆయన వేసిన ట్వీట్ బాంబు పేల్చినట్టుగా ఉంది. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అప్పటి ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టి ఇది చేస్తే మేము తప్పుకున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్న విధానం ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడిని వాళ్ళు నమ్మట్లేదు అంటున్నారు. అసలు దీంట్లో ఏది నిజం అని చెప్పి చర్చించడానికి మనతో అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి సార్ అసలు ఈ ట్వీట్ల పరం అయిన సింగపూర్ టూరు, ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం ఏంటి? అసలు దీన్ని ఏది కరెక్ట్ అని నమ్మాలి? పెట్టుబడులు రావట్లేదని వీళ్ళేదో అది ఊరికే వెళ్ళారు, ఊరికే వస్తారని మాట్లాడుతున్నారు. అవన్నీ రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎంఓయూలు కుదుర్చుకోవటం, పెట్టుబడులు ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టడం, వాళ్ళు ఉత్సాహంగా ముందుకు రావాలని ప్రయత్నించడం, అందులో భాగంగా ఎన్నో ఒప్పందాలు జరుగుతున్నాయి. చాలా ప్రోగ్రెసివ్గా అక్కడ వెళ్తుంది. అయితే ఇప్పుడు అవి జరుగుతాయా లేదా అనేది వీళ్ళకి ఒక విమర్శలు అయితే ఏదైతే చేస్తున్నారో దానికి ఆయన చేసి చూపించిన ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. గతంలో సైబరాబాద్ సిటీని నిర్మించినప్పుడు కానీ, ఆ డెవలప్మెంట్ సందర్భంలో కానీ సింగపూర్ ప్రభుత్వం నుంచి ఎంత సహకారం తీసుకుని దాన్ని ఫలప్రదం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదంతా చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు మాట్లాడే విమర్శలకి అర్థం లేదు. ఇక రెండేది ఏంటంటే, అసలు నిజం చెప్పాలంటే సింగపూర్ కన్సార్టియం వచ్చి మనకి ఉచితంగా ప్లాన్ ఇచ్చి అమరావతి నిర్మాణం కోసం వాళ్ళు సహకరిస్తానన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నుంచి ఆ హెల్ప్ తీసుకుని అది ముందుకు తీసుకెళ్దామని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు 2019లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోవడంతో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎలాంటి అరాచక పాలన సాగిందో అందరం చూసింది. అందులో భాగంగా కియా మోటార్స్ని బెదిరించడం కానివ్వండి, అలాగే లులును బెదిరించి బయటికి పంపించేయడం కానివ్వండి, అమర్రాజా బ్యాటరీస్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం కానీ అన్నీ జరిగినాయి. మనం చూసాం. ఒక పరిశ్రమ రాలేదు కదా, ఉన్న పరిశ్రమను నాకు ఎంత ఇస్తావు, నువ్వు ఇంత ఇస్తే నేను కొంటావు, లేకపోతే ఇంకా నేను పంపించేసే కార్యక్రమం అన్నట్టుగా బెదిరించి ఆ రకంగా వాళ్ళు దందాలు చేసుకున్న పరిస్థితి. సరే, అలాంటి సందర్భంలో సింగపూర్ విషయంలో కూడా వీళ్ళు చేసిన చాలా పెద్ద దారుణమైన విషయం ఏంటంటే, అసలు ప్రపంచంలోనే అత్యుత్తమ, అంటే ఒక రకంగా చెప్పాలంటే అవినీతి రహిత దేశంలో 3వ స్థానంలో ఉన్నది సింగపూర్. అలాంటి సింగపూర్ని లంచం అడిగాడు ఈ మహానుభావుడు, ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు, 143 కోట్లు. మరి ఇంకెందుకు వాళ్ళు ఎందుకు సహిస్తారు ఆ విషయాన్ని అంటే, ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడి నుంచి మనకున్న ఒప్పందాలను క్యాన్సిల్ చేసుకుని డ్రాప్ అయిపోయి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే యావగించుకున్నారు. అంత అసహ్యం కలిగింది. ఏది ఏపీ ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఏదైనా పెట్టుబడి పెట్టాలి, అమరావతికి ఏదైనా పెట్టుబడి పెట్టాలి, ఏదైనా చేయాలంటే కూడా అన్న దాని మీద. సో అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఏదో బుజ్జగించి వాళ్ళు బతిమాలుకుని బామాలుకుని మళ్ళీ అక్కడి నుంచి ఏదో కొన్ని పెట్టుబడులు తెచ్చుకోవాలన్న ఒక తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పర్యటన అయితే చేశారు. సో అది ఫలప్రదం అవుతుంది కూడా. ఎంతోమందితో ఎన్నో కంపెనీలు మాట్లాడుకుని ఒప్పందాలు చేసుకుని ఇవాళ తీసుకురావడం కోసం పూర్తి స్థాయిలో ఆయన చాలా ఎఫర్ట్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళు కూడా చాలా సంతోషంగా మళ్ళీ మీరు కాబట్టి మేము వస్తున్నాం అనే విధంగా ఉన్నారు. సో అది క్రెడిబిలిటీ ఉన్న నాయకుడి లక్షణం. సో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడిని, ఆయన ప్రభుత్వాన్ని నమ్మి ఇక్కడ మళ్ళీ తిరిగి పెట్టుబడులు పెట్టడానికి అయితే వాళ్ళు వస్తున్నారు. అది మాత్రం వాస్తవం. సో వీళ్ళ విమర్శలు అర్ధరహితం. అంటే వీళ్ళు చేస్తున్న విమర్శలు ఏంటంటే, అప్పట్లో చంద్రబాబు నాయుడు సన్నిహితులుగా ఉన్న మంత్రి ఈశ్వరన్ ఎవరైతే ఉన్నారో ఆయనే అవినీతికి కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్నాడు ఈరోజు. ఈయన కూడా వీళ్ళని నమ్మి ఆ సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చే ఉద్దేశంలో అయితే లేదు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, వాళ్ళ ప్రభుత్వాన్ని అయితే నమ్మి ముందుకొచ్చే ఇదైతే లేదు అని చెప్పి అంటున్నారు. అది అక్కడ సింగపూర్ సంబంధించి ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయాలు అవి. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మరి ఏదైనా జరుగుంటే అది వాళ్ళకి సంబంధించి ఆ ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి ఉంటుంది. ఇక్కడ మనం ఎంతవరకు ఆ దేశంతో ఒప్పందం చేసుకుంటాం. ఎవరైనా సరే ఆ దేశంలో ఉన్న పరిశ్రమలు లేకపోతే ఏమైనా ఉంటే ఐటీ కంపెనీస్ వాటిలో మాట్లాడుకొని మనం ఇక్కడికి రప్పించుకునే ప్రయత్నంలో డైరెక్ట్గా ఒక విదేశాంగ శాఖ మంత్రితోనే లేకపోతే అక్కడ ఉండే ఎవరైతే అధికార ప్రతినిధులు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కడ అవినీతి జరిగిందా అనేది అది వాళ్ళ అంతర్గత విషయం. అలాంటిది ఏదంటే వాళ్ళు చూసుకుంటారు. అంతేకాని ఇక్కడ మనకే వాళ్ళకి సంబంధం ఉంది అక్కడ ఆ విషయంలో. సంబంధం లేని విషయాన్ని వీళ్ళు సంబంధం ఉన్నట్టుగా మాట్లాడటం తప్పితే ఏమీ లేదు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 3 రోజులు అవుతుంది. 3 రోజుల్లో ఆయన కలిసిన కంపెనీలు అయితేనేమి, కంపెనీకి సంబంధించిన ప్రముఖులు అయితేనేమి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అయితేనేమి, ఎవరు చూసినా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అంటున్నారు.
టూర్ కంప్లీట్ చేసి వచ్చేటప్పటికి ఎంత పెట్టుబడులతో తిరిగి వస్తారో. ఏమంటే ఇప్పుడు విత్తనం వేసిన తర్వాత ఆ రోజే ఫలం ఉండదు. ఇవాళ విత్తనం వేయడానికి ఇప్పుడు సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకుంటూ వస్తున్నారు. ఎన్నో కంపెనీల కోసం ఇక్కడికి ప్రయత్నం చేస్తున్నారు. దావోస్ వెళ్ళారు, అక్కడ కూడా చాలా ప్రోగ్రెసివ్గా అన్ని కనిపించాయి, వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఒకసారి ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని గమనించిన వాళ్ళు బయట నుంచి అంత తొందరపడి గబగబా రావడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళ చేతి జ్ఞాపకాలు వెంటాడుతూ ఉన్నాయి అందరినీ. అలాంటి సందర్భంలో ఐదు సంవత్సరాల విధ్వంసం చూసి ఇలా వెంటనే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. అయినా కూడా పట్టువదల విక్రమార్కుల్లాగా వీళ్ళందరూ ఎవరైతే కుటుంబ ప్రభుత్వం ఉందో వీళ్ళు వెళ్ళి ఏదో ఒక రకంగా వాళ్ళని కన్విన్స్ చేసుకుని, అంటే రాబోయే 10-15 ఏళ్ళు ఇక్కడ కూటమి అధికారంలో ఉంటుంది అనే ఒక రకమైన నమ్మకాన్ని వాళ్ళు కలిగించి ఇవాళ తీసుకురాగలుగుతున్నారు. అదేవిధంగా ఎందుకంటే జగన్ చేసిన అరాచకం వల్ల 10-15 ఏళ్ళు ఖచ్చితంగా అతను మళ్ళీ ప్రభుత్వాలకు అధికారంలోకి రావడం అనేది కళ్ళ అనేది అందరికీ తెలుసు. అందువల్ల ఇప్పుడు నమ్మి వాళ్ళు వస్తున్నారు. బహుశా రాబోయే రోజుల్లో ఇవన్నీ మనం చూస్తాం. అది నాకు తెలిసిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ దేశ ప్రముఖులతోటి మాట్లాడిన సందర్భాల్లో మళ్ళీ మీకు ఆ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, దానికి సంబంధించి పాజిటివ్ చేంజెస్ తీసుకొస్తున్నాము, మీ సేఫ్టీ మా బాధ్యత అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఇటు కంపెనీస్కే కదండి, ప్రజలకు కూడా నమ్మకం కలిగిస్తున్నారు. ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు పక్కన అందిస్తానే మరో పక్కన ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన చేసుకుంటూ వస్తున్నారు. ప్రజలు వాళ్ళు చూస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాని. దానికంటే ముందు గతంలో 40 సంవత్సరాల రాజకీయ చరిత్రను చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ చూస్తున్నాడు. అయితే ఒక సందర్భంలో అనుకోకుండా ఒక ఛాన్స్ అన్న ఒక జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి ఒక తప్పటడుగైతే జరిగింది. దాన్ని సరిదిద్దుకుని ఇవాళ 11లో వాళ్ళని కూర్చోబెట్టి 164లో అగ్రస్థానంలో కూటమిని కూర్చోబెట్టారు. సో దాంతో అర్థమైపోయింది ప్రజలు ఏ వైపు ఉన్నారనేది. ఇప్పుడే కదా, రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఇక ప్రోగ్రెసివ్గా ఉండే అంటే అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వానికి అండగా నిలబడతారనేది ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ.